మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కడియం సవాల్ విసిరారు. నియోజకవర్గంలో నువ్వా నేనా తేల్చుకుందాం రా అంటూ సవాల్ చేశారు. రాజయ్యకు దమ్ముంటే నా సవాల్ని స్వీకరించాలన్నారు. ఇంకా ఆయన ఏమన్నారో సరి చూద్దాం. కాబట్టి నువ్వు ఏదో ఆశపడుతున్నావు, ఉప ఎన్నికలు వస్తాయి, నేను ఎమ్మెల్యే పోటీ చేస్తా గెలుస్తాను ఆశపడుతున్నావు కదా, ఉప ఎన్నికలు వచ్చేంత వరకు ఎందుకు అవుతావు? ఈ వారం రోజులు బట్టి అది కనుక ఈ దగ్గర ఉన్న సాక్ష్యాలని కనుక ప్రజల ముందు పెడితే ఆ సాక్ష్యాలు నిజమైన ప్రజలు భావిస్తే లేక అధికారులు భావిస్తే తప్పకుండా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొని పోటీ చేసే అవకాశం మాత్రం నీకు ఏదో పార్టీ నుంచి వస్తుంది. గెలుస్తా ఓడతారని ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోమని నేను రాజయ్య గారిని కోరుతున్నాను. ఒకవేళ నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకోకపోతే నా సవాలును స్వీకరించకపోతే దళిత బంధు ఏ రకంగా మీరు అమ్ముకున్నారో, ఏ రకంగా కమిషన్లు తీసుకున్నారో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మీ చేతిలో మోసపోయిన, మీ చేతిలో దగాపడ్డ, మీ చేతిలో దళిత బంధు వస్తుందని మీకు 1,00,000 నుంచి 2,00,000 రూపాయలకు ఇచ్చిన ఇప్పటి వరకు వస్తువు దాకా మీ చుట్టూ తిరుగుతున్న ఒక 100 మందిని తీసుకొచ్చి నేను ప్రజల ముందుగా పత్రికాముఖంగా ప్రవేశపెడతాను.